హాయ్ అందరికీ సౌత్ స్నాప్కి స్వాగతం. మన ఛానల్ దక్షిణ భారత సినిమాలో శక్తివంతమైన మహిళలను, నటీమణులు, టెక్నీషియన్స్లను సెలబ్రేట్ చేసే స్పెషల్ స్పాట్. మహిళల కెరియర్ జర్నీలు, అచీవ్మెంట్స్, మూవీ ఎక్స్పీరియన్సెస్, ఫన్ ట్రివియా, అన్టోల్డ్ స్టోరీస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఒక పూర్తి స్నాప్లో తెలుసుకోండి. ఇది మన ఛానల్లో సూపర్ స్పెషల్ ఎపిసోడ్. తెలుగు సినిమా నుంచి హిందీలో స్టార్ అయిన తాప్సీ పన్ను మరియు ఆమె హిట్ మూవీ ఫిరాయ్ హస్సీన్ దిల్రుబాపై పూర్తి స్నాప్. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో పూర్తిగా ఇన్ఫర్మేటివ్ మరియు మోటివేషనల్. ఫేర్ యూస్ కింద చిన్న క్లిప్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు స్నాప్ చేద్దాం తాప్సీ ప్రపంచంలోకి. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉంటారు, కానీ అందరిలోనూ ఒకే విధమైన ప్రయాణం ఉండదు. కొంతమంది గ్లామర్ పాత్రలతో గుర్తింపు పొందుతారు, మరికొందరు తమ నటనతో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదిస్తారు. అలాంటి అరుదైన నటీమణుల్లో ఒకరు తాప్సీ పన్ను. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, కామర్షియల్ సినిమాల నుంచి కంటెంట్ బేస్డ్ సినిమాల వరకు ప్రతి దశలో తనను తాను రీఇన్వెంట్ చేసుకున్న నటి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తాప్సీ పన్ను జీవితంలోని స్ట్రగుల్స్, తెలియని విషయాలు, గాసిప్స్ మరియు ఆమె తాజా సినిమా ఫిర్ ఆయీ హస్సీన్ దిల్రుబా అనుభవాలు. తాప్సీ పన్ను ఢిల్లీలో జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమె చదువులో మంచి స్టూడెంట్. ఆమె ఇంజనీరింగ్ చదివింది. అవును, సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఆమెకి ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం. అదే ఆసక్తి ఆమెను మోడలింగ్ వైపు తీసుకెళ్ళింది. మోడలింగ్ ద్వారా వచ్చిన అవకాశంతో తాప్సీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆమె మొదటి సినిమా ఝుమ్మంది నాదం. ఈ సినిమా ద్వారా ఆమె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా నుంచే ఆమె అందం, కాన్ఫిడెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదటి సినిమాతోనే సక్సెస్ వచ్చినా తాప్సీకి ప్రయాణం అంత సులభం కాదు. కొంతమంది ఇలా అన్నారు, ఆమె కేవలం గ్లామర్ హీరోయిన్ మాత్రమే, నటనలో పెద్దగా డెప్త్ లేదు. ఈ కామెంట్స్ ఆమెను చాలా ప్రభావితం చేశాయి. కానీ ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. నేను నటిగా నిరూపించుకుంటాను. సినిమా ఇండస్ట్రీలో ఉండేంత వరకు వివాదాలు తప్పవు. తాప్సీ కూడా కొన్ని వివాదాల్లో నిలిచింది. కొన్ని సందర్భాల్లో ఆమె చేసిన స్టేట్మెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే కొన్ని సినిమాల తర్వాత ఆమెపై గాసిప్స్ కూడా వచ్చాయి. కానీ తాప్సీ ఎప్పుడూ ఓపెన్గా మాట్లాడే వ్యక్తి. తన అభిప్రాయాలను స్పష్టంగా చెబుతుంది.
టాలీవుడ్లో మంచి గుర్తింపు వచ్చిన తర్వాత తాప్సీ బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ ఆమె తన కెరియర్ను పూర్తిగా మార్చేసింది. కంటెంట్ బేస్డ్ సినిమాలు ఎంచుకుంది. ప్రత్యేకంగా ఆమె నటించిన సినిమాలు థింక్, తప్పడ్. ఈ సినిమాలు ఆమెను ఒక పవర్ఫుల్ యాక్ట్రెస్గా నిలబెట్టాయి. ఇప్పుడు ఆమె తాజా సినిమా గురించి మాట్లాడుకుందాం. ఫిర్ ఐ హసీన్ దిల్రుబా. ఈ సినిమా ఒక థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా. ఈ సినిమాలో తాప్సీ పాత్ర చాలా కాంప్లెక్స్. ప్రేమ, మోసం, రహస్యాలు ఇవన్నీ కలిసిన ఒక క్యారెక్టర్. ఈ సినిమా షూటింగ్ సమయంలో తాప్సీకి చాలా ఛాలెంజింగ్ అనుభవాలు వచ్చాయి. ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్, క్యారెక్టర్లో డీప్గా ఇన్వాల్వ్ అవ్వడం. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, ఈ సినిమా నాకు చాలా ఎక్సైటింగ్, ప్రతి సీన్లో ఒక ట్విస్ట్ ఉంది అని. తాప్సీ గురించి చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే ఆమె ఒక మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్, తన అభిప్రాయాలను ధైర్యంగా చెప్తుంది. ఇటీవల ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం తాప్సీ మరిన్ని కంటెంట్ బేస్ సినిమాలు చేయాలని చూస్తోంది. ఆమె ప్రొడక్షన్లో కూడా సినిమాలు చేయాలని ఆలోచిస్తోంది. ఇది ఆమె కెరీర్కు కొత్త దిశ ఇవ్వచ్చు. తాప్సీ గురించి అందరూ చెప్పే విషయం, ఆమె చాలా బోల్డ్, తన అభిప్రాయాలను ఎప్పుడూ దాచదు, నిజాయితీగా మాట్లాడుతుంది. ఇది కొన్నిసార్లు వివాదాలకు దారితీసిన ఆమె వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. తాప్సీ లక్ష్యం ఏంటంటే మంచి కథలతో సినిమాలు, మహిళా ప్రధాన పాత్రలు, గ్లోబల్ గుర్తింపు. ఆమె తన కెరియర్ను చాలా ప్లాన్తో ముందుకు తీసుకెళ్తోంది. తాప్సీ పన్ను కథ, ఒక మార్పు కథ. గ్లామర్ హీరోయిన్గా ప్రారంభమైన ఆమె ప్రయాణం ఈరోజు ఒక పవర్ఫుల్ యాక్ట్రెస్గా మారింది. ఆమె కథ మనకు చెప్తుంది, మనపై నమ్మకం ఉంటే మనమే మన ప్రయాణాన్ని మార్చుకోగలం అని. ఇది మీ సౌత్ స్నాప్లో తాప్సీ పన్ను
మరియు ఫిరాయ్ హస్సీన్ దిల్రుబాపై పూర్తి స్నాప్. ఆమె జర్నీ గురించి ఏమనుకుంటున్నారు? మీకు తాప్సీ పన్ను చేసిన ఏ సినిమా ఎక్కువగా నచ్చింది? ఫిరాయ్ హస్సీన్ దిల్రుబా సినిమాలో ఆమె పాత్ర మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్నాప్లో కలుద్దాం.